వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈరోజు ఈ ప్యాటర్న్ని మనం చూద్దాం. ఓకేనా? ఈ ప్యాటర్న్ రావాలంటే P11 P14 ప్యాటర్న్స్ మనకి వచ్చిండాల. ఓకేనా? ఆ 2 ప్యాటర్న్స్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ 2 ప్యాటర్న్స్ లింక్ ఇచ్చింటాను. ఫస్ట్ అవి చెక్ చేయండి, ఆ తర్వాత ఇది చూడండి, ఈజీ అయిపోతుంది. ఎందుకంటే నేను మళ్ళీ ఆ 2 ప్యాటర్న్స్ని ట్రేస్ చేయట్లేదు. ఓకేనా? అది చూడండి మా. ఫస్ట్ నాకు ఈ అప్పర్ ట్రయాంగిల్ అండ్ దెన్ లోయర్ ట్రయాంగిల్. ఓకేనా? ఈ ప్యాటర్న్ P11 ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ P14 ప్యాటర్న్. రెండింటిని కంబైన్ చేస్తే నాకు ఇలాంటి ప్యాటర్న్ ఒకటి వస్తుంది. అప్పుడు ఈ మిడిల్ రో అనేది నాకు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, రైట్? దాన్ని 1 టైం మాత్రమే ప్రింట్ అయ్యేలాగా మనమే చూసుకోవాలా. అట్లా చూసుకోవాలా అంటే అప్పర్ ట్రయాంగిల్లో ఉన్న ఒక రోని తగ్గించుకోవాలా, లోయర్ ట్రయాంగిల్లో అయినా ఒక రోని తగ్గించుకోవాలా. లాస్ట్ వీడియోలో అప్పర్ ట్రయాంగిల్లో తగ్గించినాం కదా, ఈసారి మనం లోయర్ ట్రయాంగిల్లో తగ్గిద్దాం. ఓకేనా? అంటే ఈ P11 ప్యాటర్న్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలా? ఫర్ I is equal to 1, I less than or is equal to 4, I plus plus. మనం లోయర్ ట్రయాంగిల్లో తగ్గిద్దాం అనుకున్నాం. అప్పుడు ఫర్ I is equal to 3, I greater than or is equal to 1. పైన 4 rows, కింద 3 rows, 7 rows సరిపోతుంది. ఓకేనా? నేను మళ్ళీ ఏం ట్రేస్ చేయట్లేదు. ఆ 2 ప్యాటర్న్స్ని ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్యాటర్న్లో మనకి ఫస్ట్ స్పేసెస్ కూడా ఉన్నాయి, రైట్? ఆ స్పేసెస్ కోసం కూడా మనం లాజిక్ రాసుకోవాలా. అంటే నాకు ఎక్స్ట్రాగా IJతో పాటు ఏం అవసరం పడుతుందేమో? K. ఓకేనా? నెక్స్ట్ ఫర్ I is equal to 1, లోయర్ ట్రయాంగిల్ తగ్గిద్దాం అనుకున్నాం, అందుకే I less than or is equal to 4, I plus plus. స్పేసెస్ ఫస్ట్. సో ఫర్ K is equal to 1, K less than or is equal to 4 minus I, K plus plus. ఏం ప్రింట్ కావాలమ్మా మనకి? స్పేస్. నెక్స్ట్ ఫర్ J is equal to 1, J less than or is equal to I, J plus plus. ఏం ప్రింట్ కావాలా మనకి? స్టార్. ప్రింట్ స్టార్. నెక్స్ట్ లైన్ కోసం ప్రింట్ బ్యాక్ స్లాష్ n, అవుటర్ పళ్ళు క్లోజ్. ఇక్కడ వరకు క్లియర్, రైట్? ఇప్పుడు నాకు అప్పర్ ట్రయాంగిల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ కావాలా. అప్పుడు మీరు ఒక రో డిక్రీజ్ చేయాలి కాబట్టి I వాల్యూ 4 నుంచి కాకుండా ఎక్కడి నుంచి ట్రై చేస్తారు? 3. అంటే నేను ఈ రోని వద్దు అని అనుకుంటాను. అప్పుడు ఈ పైన 4, ఈ కింద 3 కలిపితే ఇది వస్తుంది. క్లియర్ కదా? దానికోసం ఫర్ I is equal to 3, I greater than or is equal to 1, I minus minus. For spaces first, K is equal to 1, K less than or is equal to 4 minus I, K plus plus. Printf spaces first. Next for J is equal to 1, J less than or is equal to I, J plus plus. Printf star. Next printf backslash n, outer for loop close. 2 patterns complete అయినాయి. సో git ch main కూడా క్లోజ్. క్లియర్ మా? ఏం డౌట్స్ లేవు కదా? సరే, నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్యాటర్న్ ఏదైనా చూద్దాం. ఓకేనా? ఓకే మా. బాయ్ మా. థ్యాంక్ యూ.